పార్లమెంట్ ఎన్నికలపై కమలం పార్టీ ఫోకస్ పెట్టింది. 10 ఎంపీ సీట్లు గెలిపే లక్ష్యంగా కమలం పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 10 నుంచి 19 వరకు తెలంగాణలో బీజేపీ బస్సు యాత్ర చేపట్టబోతోంది. ఫిబ్రవరి 10న భువనగిరి, 13న మల్కాజ్గిరి పార్లమెంట్, 17, 18 తేదీల్లో హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం, 19న సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో బస్సు యాత్రలు ఉండనున్నాయి. రాష్ట్ర నేతలతో పాటు జాతీయ నేతలు బస్సు యాత్రలో పాల్గొనున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, పార్లమెంట్ ఎన్నికల మీద తెలంగాణ బీజేపీ సీరియస్ ఫోకస్ పెట్టింది. 35% ఓటు షేర్ తో పాటుగా కనీసం 10 స్థానాలను గెలిపే లక్ష్యంగా బీజేపీ ఇప్పటికే ఒక రూట్ మ్యాప్ ను సిద్ధం చేసుకుంది. ఇందులో భాగంగానే జాతీయ నాయకులు భారీ బహిరంగ సభలను కూడా ఇక్కడ నిర్వహించబోతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాతో పాటు జేపీ నడ్డాలు కూడా బహిరంగ సభలో ఫిబ్రవరి నెలలో పాల్గొనబోతున్నారు. ఇదిలా ఉంటే ఫిబ్రవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు బస్తీ సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఈ బస్ యాత్ర కొనసాగబోతుంది. దీనిలో రాష్ట్ర స్థాయి నాయకులతో పాటు జాతీయ నాయకులు కూడా పాల్గొనబోతున్నారు. ఇప్పటికే పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా మూడోసారి భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధం చేసి అందులో తెలంగాణ దృష్టి 17 ఎంపీ స్థానాలు తెలంగాణలో ఉంటే కనీసం 10 నుంచి 12 స్థానాలను గెలిపే లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది. ముఖ్యంగా దక్షిణ తెలంగాణలో ఈసారి సీట్లు పెంచుకుంటూ పైన తర్వాత తెలంగాణలో ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ నమ్ముతుంది. ఇందులో భాగంగానే ఆ గ్రౌండ్ అంటే తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 14% ఓట్ షేర్తో 8 స్థానాలు గెలుచుకుంది. సో దీన్ని రెట్టింపు చేసుకోవడంతో పాటుగా కనీసం 10 స్థానాలు 35% ఓట్ బ్యాంక్ షేర్ సాధించే లక్ష్యంగా బీజేపీ ముందుకెళ్తుంది. ఇందులో భాగంగానే బస్సు యాత్రలు, భారీ బహిరంగ సభలు, ప్రజలతో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతున్న సహాయాన్ని ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకువెళ్లాలనేది వాళ్ళ ఆలోచనగా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా పెద్ద ఎత్తున బీజేపీ తెలంగాణ మీద ఫోకస్ పెట్టి వచ్చే నెల 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు బస్ యాత్ర అయితే బీజేపీ చేయాలని చెప్పి నిర్ణయించింది. రైట్ నరేష్, థ్యాంక్ యూ.